ఫస్ట్ టైం నేను ప్రిపేర్ చేసిన సమోసాలు అయితే చాలా బాగా వచ్చినాయి. అసలు ఎట్లా ప్రిపేర్ చేసినా ఒకసారి ఈ వీడియోలో అయితే చూసేయండి. ఆలుగడ్డలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ప్రెషర్ కుక్కర్లో ఒక 2 విజిల్లు పెట్టి మెత్తగా అయితే ఉడికించిన తర్వాత గోధుమ పిండి అయితే మంచిగా పూరి పిండిలా తడిపి పెట్టుకున్నా. ఆలుగడ్డ మంచిగా ఉడికిన తర్వాత దాన్ని కొంచెం స్మాష్ చేసిన తర్వాత వేరొక పాత్రను స్టవ్ పైన పెట్టి అది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో ఆవాలు, జీలకర్ర, తర్వాత ఉల్లిగడ్డ, అలాగే పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్, అలాగే పసుపు యాడ్ చేసుకున్న. ఇవన్నీ గోలిన తర్వాత దీంట్లోకి ముందుగానే స్మాష్ చేసి పెట్టిన ఆలుగడ్డను కూడా యాడ్ చేసేసిన. ఇది కొంచెం మగ్గిన తర్వాత దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే కొంచెం కారం, అలాగే కొంచెం మళ్ళీ సాల్ట్ యాడ్ చేసేసిన. అంతేనండి, ఇదైతే సింపుల్ గా ఆలు కుర్మా లాగా వేసేసిన. ఇది ప్రిపేర్ అయిన తర్వాత చపాతీ పిండిని మంచిగా చపాతీ లా చేసుకున్నా. దాన్ని సమోసా కోసం నేనైతే ఈ రకంగా చాక్తోనైతే కట్ చేసేసిన. కట్ చేసిన తర్వాత దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసి దీని మధ్యలోకి ఆలు కుర్మా పెట్టి సైడ్స్ అయితే క్లోజ్ చేసేసిన. కడాయిలో ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మంచిగా సమోసాలను అయితే గోలి చేసిన. వెళ్తూ వెళ్తూ ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.